నూనెగింజ పంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగుతున్న పంట వేరుశెనగ. ప్రస్తుతం 70 నుంచి 80 రోజుల దశలో పంట ఉంది. ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా చీడపీడల బెడద అధికం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తెగుళ్లు, తెల్లదోమ, ఆకుముడత పురుగులు, పొగాకు లద్దె పురుగుల తాకిడి అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో వేరుశెనగ పంటను యాసంగిలో విస్తారంగా సాగు చేస్తున్నారు రైతులు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఫిబ్రవరి నెల వరకు రైతులు విత్తుకున్నారు. ముందుగా వేసిన ప్రాంతాల్లో పంట తీతలు జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో పంట 60 నుండి 80 రోజుల దశకు చేరుకుని ఊడలు దిగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేరుశెనగ గింజకట్టే దశకు చేరుకుంది. అయితే ప్రస్తుతం పంటలో చీడపీడల బెడద రైతుకు ప్రధాన సమస్యగా మారింది. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. వేసవి పంటలో ముఖ్యంగా ఈ వేరుశెనగ అనేది రైతులు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మరి ప్రస్తుతము ఈ వేరుశెనగ పంట చూసినట్లయితే సుమారుగా 70 నుంచి 80 రోజుల దశలో ఉంది. అంటే ఊడ దశలో ఉంది. ఈ ఊడ దశ అనేది మరి ఆ కాయ తయారవ్వడానికి, కాయకు పోషకాలు అందించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ దశలోనే మరి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా సుమారుగా 38 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క నీటి తడులు అనేది కంపల్సరిగా చూసుకోవాలి ఈ సమయంలో. అదేవిధంగా మరి పోషకాల రూపంలో అయితే మరి ఇప్పుడు పోషకాలు వేయాల్సిన సమయం కాదు. కాబట్టి ఒకవేళ జిప్సమ్ కానీ, తర్వాత కింద అడుగు మందుగా పొటాష్ కానీ, మిగతా ఎరువులు వేయనట్లయితే మరి ముఖ్యంగా పైపాటుగా ఈ యొక్క 3-19 లేదా 13-0-45 లేదా 28-28-0 10 గ్రాములు లీటర్ నీటికి, దాంతోపాటు ఈ ఫార్ములా 4 కానీ, అగ్రోమిన్ మ్యాక్స్ కానీ 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మరి మొక్కకు పోషకాలు అంది మంచి కాయ సైజు పెరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే మరి కాయ తయారయ్యే దశలో ముఖ్యంగా ఈ చీడపీడలు ఆశిస్తూ ఉంటాయి. సో ప్రస్తుత పరిస్థితులలో ముఖ్యంగా ఈ యొక్క ఆకుముడత పురుగు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముడత పురుగు ముఖ్యంగా ఈ ఆకులన్నీ గూడుగా చేసి మరి మొక్క పెరుగుదల కాకుండా చేస్తుంది. కాబట్టి మరి ఆకుముడత పురుగు నివారణకి ముఖ్యంగా ఈ క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ఫెంతోయేట్ అనే మందుని 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుముడత పురుగుని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ దశలోనే మరి ఈ యొక్క పొగాకు లద్దె పురుగు కూడా ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పొగాకు లద్దె పురుగు ఆశించినట్లయితే ముఖ్యంగా ఆకులన్నీ జల్లెడగా మారుతూ ఉంటాయి. ఆకులన్నీ పత్రహరితం లేకుండా ఈనెలు మిగిలడం వల్ల మొక్క పెరుగుదల కాకుండా మరి అక్కడే ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ పొగాకు లద్దె పురుగు నివారణకి మరి ప్రస్తుత పరిస్థితులలో ఈ యొక్క విషపు ఎరలు తయారు చేసుకోవాలి. విషపు ఎరలు తయారు చేయడానికి 10 కిలోల వరి తవుడు, 1/2 కిలో బెల్లము, 100 మిల్లీలీటర్ల మంచి నూనె, ఒక 500 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ను కలుపుకొని మరి చిన్న ఉండలుగా తయారు చేసుకొని సాయంత్రం పూట చేన్లలో వేసినట్లయితే ఈ యొక్క ప్రస్తుత దశలో ఉండే అంటే పెద్ద లార్వాలన్నిటిని నివారించుకోవచ్చు. ఇకపోతే మరి గత 2-3 రోజుల కిందట ఈ వడగండ్ల వర్షం కానీ, కొంత గాలిలో తేమ ఏర్పడడం అనేది జరిగింది. మరి దానికి అనుగుణంగా ఈ యొక్క వేరుశెనగ పంటలో మరి అక్కడక్కడ ఈ పేనుబంకను గమనించడం జరిగింది. పేనుబంక అనేది రసం పీల్చడం ద్వారా మొక్క గిడసబారిపోతూ ఉంటుంది. సో పేనుబంక నివారణకి ఈ యొక్క ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు లేదా ఎస్టామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే మరి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నందున మరి తెల్లదోమ సమస్య కూడా అక్కడక్కడ గమనించడం జరుగుతూ ఉంది. ఈ తెల్లదోమకు సంబంధించి మరి పసుపు రంగు జిగురు అట్టాలు ఎకరానికి 10 చొప్పున అమర్చుకోవాలి. ఇకపోతే పిచికారీ మందులైనటువంటి ఈ డయాఫెంథ్రాన్ 1.25 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమను
దాని ద్వారా వ్యాపించే వైరస్ తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే గాలిలో తేమ ఉన్నందున మరి తెగుళ్ళు కూడా అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెగుళ్ళ విషయానికి వస్తే ఈ యొక్క సెర్కోస్పొరా ఆకుమచ్చలు కానీ, హెల్మింతోస్పోరియం ఆకుమచ్చలు కానీ, లేదా ఆకు ముడతలు కానీ ఇట్లాంటి తెగులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి తెగుళ్ళ నివారణకి ఈ ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటరు లేదా హెగ్జాకోనజోల్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ 2 తెగుళ్ళ మందును మరి ఎటువంటి ఏ పురుగు మందులతోటైనా కలిపి పిచికారీ చేసుకోవచ్చు. కాబట్టి ఈ పురుగు మందు మరియు తెగుళ్ళ మందు ఒకేసారి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఖర్చు తక్కువ అవుతుంది. అదేవిధంగా ఒకేసారి పురుగును ఒకేసారి తెగుళ్ళను కూడా నివారించుకోవచ్చు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నందున ముఖ్యంగా ఈ యొక్క నీటి వినియోగము అదేవిధంగా పైపాటుగా ఎరువుల పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క బాగా పెరిగి అత్యధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.